ఈ లార్జ్ సిస్ట్‌లు ఫార్మ్ అయితే గనక అది ఎంత సైజ్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి మెడికల్ మేనేజ్‌మెంట్ అవసరం అవుతుందా? లేదా సర్జికల్ మేనేజ్‌మెంటా? అనేది మీకు మీ గైనకాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగానే ఈ ఒవేరియన్ సిస్ట్ అనేది లార్జ్ సిస్ట్ రికరెంట్‌గా వచ్చిన వాళ్ళకేంటి అంటే 3-6 నెలల వరకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, యాంటీబయోటిక్స్ కవర్ చేసినప్పుడు కానీ, పారా ఒవేరియన్ సిస్ట్ కానీ తగ్గుతాయి. కొంతమందికి ఏ రకమైన మెడిసిన్స్‌తో రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక్కోసారి వాళ్ళకి ఈ మెడిసిన్స్‌తో రెస్పాండ్ అవ్వని పేషెంట్స్ మోస్ట్‌లీ ఏంటి అంటే అబ్డామినల్ వాల్ తోని గానీ, ట్యూబ్ ద్వారా గానీ వచ్చే సిస్ట్‌లనేది ఎక్కువగా రెస్పాండ్ అవ్వవు. అండ్ అండాశయానికి అతుక్కొని ఉన్నవి. అంటే పారా ఒవేరియన్ సిస్ట్ కానీ హార్మోన్స్‌కి రెస్పాండ్ అవ్వరు. సో, వీళ్ళకి ఏంటి ఎక్కువగా యాంటీబయోటిక్ కవరేజ్ అనేది ఒక 3 నెలల వరకి ట్రై చేసి అప్పటికి వాళ్ళలో తగ్గుదల అనేది లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వెన్షన్ ఏ రకమైన సర్జరీ వెళ్ళాలి? సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరమా? సిస్ట్ తీసేయాలా? సిస్ట్ వాల్ తీసేయాలా? అనేది మీ గైనకాలజిస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా